భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారిని నియమించబోతున్నారు అంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారిని నియమించబోతున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటూ కూడా జాతీయ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా ఆ కీలకమైనటువంటి పదవి చంద్రబాబు గారికి ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? అంటే గతంలో ఆయన చేసిన పదవే ఎన్డీఏ కన్వీనర్గా అటు వాజ్పేయి హయాంలో కావచ్చు, మోడీ హయాంలో కావచ్చు, చంద్రబాబే పనిచేసిన పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ కన్వీనర్ తీసుకోమని ఆఫర్ ఇవ్వటం మామూలే. కానీ మరి చంద్రబాబు దానికి యాక్సెప్ట్ చేస్తారా అనేది నాకు డౌట్. ఓకే, అంటే తను దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేటందుకు ఆయన సంసిద్ధుడుగా ఉండడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దృష్టి, ఆయన ఎయిమ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందో దీన్ని ఎలా చక్కదిద్దాలి, దీన్ని మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలన్న దిశగానే చంద్రబాబు విజన్, చంద్రబాబు ప్రయత్నాలు, ఆయన యొక్క పూర్తి శ్రద్ధ మనకు తెలుసు. కానీ మరి ఎన్డీఏ కన్వీనర్గా మీరు ఉండాలి అని పట్టుబడితే ఇంకా ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ జనరల్గా అయితే నితీష్ కుమార్గో ఇంకా ఎవరో ఒకరికి అప్పచెప్పండి అని ఆయన స్కిడ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే, కారణం ఇదే అన్నమాట. కాకపోతే మీరు అన్నట్టుగా గతంలో అసలు తెలుగుదేశం ఏ అలయన్స్కి నాయకత్వం వహించినా, ఏ అలయన్స్కి కన్వీనర్గా ఉన్నా అది వాళ్ళకి కలిసి వచ్చింది. సెంటిమెంట్ అంటే చంద్రబాబుని కన్వీనర్గా ఉండమన్నారు అంటే అర్థం సెంటిమెంట్ అన్నమాట. ఓకే, ఏది ఈ నేషనల్ ఫ్రంట్ కావచ్చు, ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కావచ్చు, తెలుగుదేశం అధ్యక్షుడిని కన్వీనర్గా పెట్టుకోవటం ద్వారా అక్కడంతా వాళ్ళకి శుభశకునాలు ఎదురయ్యాయి. ఓకే, అదే పసుపు జెండాను ఇది అంటారు కదా, తెలుగుదేశం ఏంటది పసుపు. అదేదో వాళ్ళకి అలా కలిసి వచ్చిందనమాట. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్. కాకపోతే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా, అలయన్స్ కన్వీనర్గా తెలుగుదేశం ఉండటం వల్ల అలయన్స్ కలిసి వచ్చింది, కానీ తెలుగుదేశంకి అంత కలిసి రాలేదు. ఏది నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీఆర్ అయినప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చేసింది, నీకు రాజీవ్ గాంధీ ఇంటికి వెళ్ళిపోయాడు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అప్పుడు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ తెలుగుదేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది. లేకపోతే అప్పుడే ఎన్టీ రామారావు అసలు ప్రధాని కావాల్సిన వాళ్ళు అని కూడా మనకి తెలుసు. వెంట్రుక వాసిలో ఆయన ప్రధాని పదవి కోల్పోయాడు, ఉప ప్రధాని కూడా అయ్యేవాడు, దేవిలాల్ ఉప ప్రధాని అయినట్టుగానే అని కూడా అనుకున్నాం. చరిత్ర కూడా చెప్తాను. ఆ తర్వాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా దేవేగౌడ్ని ప్రధానమంత్రి చేయటము, గుజరాల్ మీకు తెలుసు, ఇది యునైటెడ్ ఫ్రంట్ తరఫున అప్పుడు కూడా జరిగింది ఎపిసోడ్. అప్పుడు చంద్రబాబునే ప్రధాని గమ్మన్నారు. అది ఆయన వద్దనుకుని తను ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన మనం చూసాం. తర్వాత ఎన్డీఏ కన్వీనర్ ఏంటి, వాజ్పేయి హయాంలో ఆ పేరు బాగా సక్సెస్ అయింది. ఏది ప్రధానిగా వాజ్పేయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక వరద బారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఈయన అడిగినట్టుగా నిధులు ఇచ్చింది. అప్పట్లో దగ్గర దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విలేజెస్లోనే 5,000 కోట్లతో చేశారు. అప్పుడు 5,000 కోట్లు అంటే చూసుకో, ఇప్పుడు అది 50,000 కోట్లతో సమానం. 5,000 కోట్లతో నీకు సిమెంట్ రోడ్లు, ఈ జన్మభూమి ఇదంతా ఉంది కదా, ఈ గోడౌన్స్ కట్టడం కానీ, లేకపోతే పంచాయతీరాజ్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, హాస్పిటల్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు నీకు 5,000 కోట్లతో ప్రధానమంత్రి వాజ్పేయి హయాంలో ఇక్కడ జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడే కదా. ఇది సైబర్ టవర్స్, మన హైటెక్ సిటీ, ఒకే రోజు ఈ మూడింటికి శంకుస్థాపనలు చేశాడు వాజ్పేయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, సైబర్ టవర్స్, అక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఒకే రోజు అన్నమాట.
నీకు అది తెలుసు కదా, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ వెళ్తే ఇన్సూరెన్స్ అథారిటీ, పోలీస్ అకాడమీ, అసలు మొత్తం ఈ ఫ్లైఓవర్స్, హైదరాబాద్ డెవలప్మెంట్. అప్పుడు అన్నాడు కదా వాజ్పేయి కూడా, ఏంటి చంద్రబాబు నిన్ను వదిలేస్తే అసలు ఢిల్లీ ఎత్తుపోయి మీ హైదరాబాద్లో పెట్టుకునేటట్టున్నావు అంటే జస్ట్ జోక్గా. అంతగా నడిచింది వాళ్ళ మధ్య జోడి. ఈయన అడగటం, ఆయన ఇవ్వడం. అంటే ఏంటి, వాజ్పేయి కూడా ఈ పురోగామి విధానాలు ఇష్టం. ప్రతిదానికి కన్వీనర్గా ఈయన్నే పెట్టేవాళ్ళు. నీకు డ్రిప్ ఇరిగేషన్ ఉంది, అవును, ఇవాళ హార్టికల్చర్లో అది నంబర్ 1. అవును, అరటి, మామిడి, ఇప్పుడు మనకి ఇవన్నీ బత్తాయి, చీనీ పంటలు, ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా, మిరప. ఇప్పుడు నీకు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత నీటి వృధా వినియోగం తగ్గింది. అవును, ఆ డ్రిప్ ఇరిగేషన్కి ఆద్యుడు వాజ్పేయి హయాంలో చంద్రబాబు టాస్క్ ఫోర్స్. చంద్రబాబు ఆధ్వర్యంలో సురేష్ ప్రభు వీళ్ళిద్దరినీ పెట్టి డ్రిప్ మీద ఒక టాస్క్ ఫోర్స్ వేశారు కన్వీనర్గా. అదే కాదు, ఇప్పుడు ఈ మొన్న ఎందుకు లేటెస్ట్గా మోడీ కూడా మన ఈ పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్, దానికి కూడా కమిటీకి ఈయన కన్వీనర్. ఓకే, ఎవరు? 5,000 కోట్లతో నీకు సిమెంట్ రోడ్లు, ఈ జన్మభూమి ఇదంతా ఉంది కదా, ఈ గోడౌన్స్ కట్టడం కానీ, లేకపోతే పంచాయతీరాజ్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, హాస్పిటల్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు నీకు 5,000 కోట్లతో ప్రధానమంత్రి వాజ్పేయి హయాంలో ఇక్కడ జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడే కదా. ఇది సైబర్ టవర్స్, మన హైటెక్ సిటీ, ఒకే రోజు ఈ మూడింటికి శంకుస్థాపనలు చేశాడు వాజ్పేయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, సైబర్ టవర్స్, అక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఒకే రోజు అన్నమాట. నీకు అది తెలుసు కదా, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ వెళ్తే ఇన్సూరెన్స్ అథారిటీ, పోలీస్ అకాడమీ, అసలు మొత్తం ఈ ఫ్లైఓవర్స్, హైదరాబాద్ డెవలప్మెంట్. అప్పుడు అన్నాడు కదా వాజ్పేయి కూడా, ఏంటి చంద్రబాబు నిన్ను వదిలేస్తే అసలు ఢిల్లీ ఎత్తుపోయి మీ హైదరాబాద్లో పెట్టుకునేటట్టున్నావు అంటే జస్ట్ జోక్గా. అంతగా నడిచింది వాళ్ళ మధ్య జోడి. ఈయన అడగటం, ఆయన ఇవ్వడం. అంటే ఏంటి, వాజ్పేయి కూడా ఈ పురోగామి విధానాలు ఇష్టం. ప్రతిదానికి కన్వీనర్గా ఈయన్నే పెట్టేవాళ్ళు. నీకు డ్రిప్ ఇరిగేషన్ ఉంది, అవును, ఇవాళ హార్టికల్చర్లో అది నంబర్ 1. అవును, అరటి, మామిడి, ఇప్పుడు మనకి ఇవన్నీ బత్తాయి, చీనీ పంటలు, ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా, మిరప. ఇప్పుడు నీకు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత నీటి వృధా వినియోగం తగ్గింది. అవును, ఆ డ్రిప్ ఇరిగేషన్కి ఆద్యుడు వాజ్పేయి హయాంలో చంద్రబాబు టాస్క్ ఫోర్స్. చంద్రబాబు ఆధ్వర్యంలో సురేష్ ప్రభు వీళ్ళిద్దరినీ పెట్టి డ్రిప్ మీద ఒక టాస్క్ ఫోర్స్ వేశారు కన్వీనర్గా. అదే కాదు, ఇప్పుడు ఈ మొన్న ఎందుకు లేటెస్ట్గా మోడీ కూడా మన ఈ పెద్ద నోట్ల రద్దు, ఇట్లా ఏదైనా సరే కొంచెం ఈయన విజనరీ లీడర్ అనేది బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. రాజకీయ ఎత్తుగడల్లో ఘనపాటి, చాణక్యుడు, అలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయకత్వంలో అలయన్స్ పనిచేయాలని వాళ్ళు కోరుకోవటం అది ఆహ్వానించదగ్గ విషయమే. ఎన్డీఏ కన్వీనర్గా మరి ఈయన ఎంత మేరకు సుముఖంగా ఉంటారో మనం చూడాలి.